ఏలూరులోని కోటదిబ్బ వద్ద గల ప్రభుత్వ డిగ్రీ కళాశాల శాశ్వత భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 12.60 కోట్లు మంజూరు చేయడంపై జనసేన పార్టీ నాయకులు, విద్యార్థి సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా కోటదిబ్బలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, జనసేన ఏలూరు ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు, నారా శేషు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా భవనాల కొరతతో ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు శాశ్వత పరిష్కారం లభించడం సంతోషకరమని అన్నారు. 2021లో విద్యార్థి సంఘాలు చేపట్టిన ఉద్యమాలు, జనవాణి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ కు సమస్య వివరించిన అనంతరం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిష్కారం చూపుతానని ఇచ్చిన హామీని ఆయన నిలబెట్టుకున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు జనసేన నాయకులు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో సిరిపల్లి ప్రసాద్, కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసులు, మాజీ డిప్యూటీ మేయర్ సిరిపల్లి శివరామకృష్ణ ప్రసాద్, జనసేన నగర అధ్యక్షులు వీరంకి పండు, జనసేన నాయకులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు, కళాశాల విద్యార్థులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఈ రోజున ఏలూరు జిల్లా హెడ్ క్వార్టర్ ఒక శుభ కార్యక్రమానికి నాంది పలికింది. ఎందుకంటే సుదీర్ఘ కాలంగా డిగ్రీ కాలేజీ రాకుండా అనేక కార్పొరేట్ సంస్థలు అడ్డుకొని పేద బలహీన వర్గాలకి విద్యని దూరం చేసేటువంటి దిశగా ప్రయత్నాలు జరిగినటువంటి తరుణంలో 2008లో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ శాంక్షన్ కావటం, అప్పటి నుంచి కూడా అనేకమైనటువంటి అడ్డంకాలని, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీకి ప్లేస్ని కేటాయించలేకపోవటం, ప్లేస్ని కేటాయించి దానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి కానీ, ల్యాబ్స్ కానీ, మరి బిల్డింగ్ నిర్మాణాలకు కానీ ఫండ్స్ని కేటాయించకపోవటం ఎంత దుర్మార్గం అంటే 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో 10-15 కోట్ల రూపాయలని విద్యార్థుల యొక్క జీవితాల కోసం, డిగ్రీ కాలేజీ నిర్మాణం కోసం కేటాయించకపోవటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే అది ఒక ప్రజాప్రతినిధుల యొక్క నిర్లక్ష్యం, కార్పొరేట్ శక్తుల యొక్క అడ్డంకులు, ఇవన్నిటి కారణంగానే యొక్క విద్యార్థుల జీవితాలు నాశనం చేసే దిశలో 2021లో ఇక్కడ నిరాహార దీక్షలు జరిగినప్పుడు మరి విద్యార్థి సంఘాలు అన్ని పీడిఎస్ కానీ, ఇతర ఎస్ఎఫ్ఐ కానీ అందరూ కూడా ఇక్కడ నిరాహార దీక్షలు చేయటం, ఉద్యమాలు చేయటం, మరి యొక్క ప్రిన్సిపల్స్ కానీ, టీచర్స్ అందరూ కూడా వారికి సహకరించడం, ప్రభుత్వాన్ని 10 సార్లు నిధులు కల్పించండి, ప్లేస్ కేటాయించండి అని డిమాండ్ చేయటం, ఎన్ని చేసినప్పుడు కూడా పెడసేవిని పెట్టినటువంటి పరిస్థితుల్లో 2024లో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ వారాహి యాత్రకు వచ్చినప్పుడు మరి ఏలూరులో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏంటని చెప్పి అడిగినప్పుడు మేము చెప్పాం, రోజున ఇక్కడ సిగ్గుసేటిది యొక్క జిల్లా హెడ్ క్వార్టర్లో డిగ్రీ కాలేజీ నిర్మాణం చేయకపోవటం అనేది చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము చెప్పాం. పిల్లలందరూ కూడా, విద్యార్థులు ఎక్కడెక్కడికో వెళ్ళవలసి వస్తూ ఉంది. అక్కడ జాయిన్ అయినటువంటి వాళ్ళందరూ కూడా పేద మధ్యతరగతి వర్గాలు మాత్రమే, వారందరూ కూడా చెట్ల కింద మరి చదువుకునేటువంటి పరిస్థితి ఉంది అని చెప్పాం. ఇంకొక విషయాన్ని మరి ఏలూరులో ఉన్నటువంటి ఉపాధి కోల్పోయినటువంటి జూట్ మిల్ విషయాలను తీసుకెళ్ళాం, అదేవిధంగా అండర్గ్రౌండ్ డ్రైనేజీ విషయాలు తీసుకెళ్ళాం. ఇక్కడ ఏలూరులో ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా వారి దృష్టికి చెప్పడం జరిగింది. వారు కూడా ప్రస్తావించారు వారాహి యాత్రలో, ఇది ప్రభుత్వాలు తలదించుకోవాల్సినటువంటి పని. ఇక్కడ డిగ్రీ కాలేజ్, ఒక హెడ్ క్వార్టర్లో డిగ్రీ కాలేజ్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నిర్మాణం చేయకపోవడం అనేది చాలా దుర్మార్గం అని చెప్పి ఆ రోజు ప్రశ్నించారు ఆయన కూడా. ఇది ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది. ఎందుకంటే లక్షలాది కోట్ల రూపాయలు ఈ రోజున బడ్జెట్లు ఉన్నప్పుడు కూడా విద్యారంగానికి డబ్బులు ఇచ్చేయడంలో నిర్లక్ష్యం వహించడం అనేది దుర్మార్గం. మరి అదే రకంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క చెప్పిన ఎమ్మటే వారు స్పందించి శాంక్షన్ చేయడం కూడా
దాన్ని ఏపీఐడిసి ద్వారా నిర్మాణం చేయాలని చెప్పేసి ఒక ఆదేశాలు ఇవ్వటం కూడా ఈ రోజున ఒక మంచి శుభపరిణామంగా మేము అందరం కూడా పరిగణలు తీసుకొని మరి ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఏలూరు ప్రజలందరి తరపున, విద్యార్థుల తరపున, విద్యార్థుల తరపున, ఉపాధ్యాయుల తరపున అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు 2023 జనవరి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఏలూరులో. ఆ నిర్వహించినప్పుడు ఏలూరు జూనియర్ కాలేజ్ నుంచి కొంతమంది పిల్లలు ఇలా మాకు డిగ్రీ కాలేజ్ ఉంది, డిగ్రీ కాలేజ్ లేదు, అలాగే జిల్లా హెడ్ క్వార్టరు ఉన్న ఆ జూనియర్ కాలేజ్ ప్రిన్సెస్లో మాకు ఏ ఫెసిలిటీస్ లేవు, చాలా ఇబ్బంది పడుతున్నాం, చెట్ల కింద చదువుకోవాల్సి వస్తుంది, టీచర్స్ అయితే ఉన్నారు కానీ ఏ ఫెసిలిటీ లేక చాలా ఇబ్బంది పడుతున్నామని కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లారు. దాన్ని కళ్యాణ్ గారు అంటే అది సోషల్ మీడియాలో అన్నింటిలోనూ ప్రస్తావన జరిగింది. తర్వాత మళ్ళీ వారాహి యాత్ర జరిగింది. ఆ వారాహి యాత్రలో కళ్యాణ్ గారు మళ్ళీ ప్రస్తావించడం జరిగింది. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడ ప్రిన్సిపల్ గారు, ఆ మాస్టారు, మన అప్పలనాయుడు గారు, మేము అందరం కలిసి ఎమ్మెల్యే గారిని, అలాగే నాదండ్ల మనోహర్ గారిని, వీళ్ళందరికీ ఈ కాలేజీ తరఫున వినతి పత్రం ఇవ్వడం జరిగింది. లాస్ట్ 3-4 మంత్స్ నుంచి ప్రాసెస్ అంతా జరుగుతూ కళ్యాణ్ గారు ఫాలోఅప్ చేస్తూ లోకేష్ గారిని ఒక 2-3 డేస్ బ్యాక్ రావడం జరిగింది, ఈ జియో రావడం జరిగింది. దీనికి ఈ కాలేజీ తరఫున మా జనసేన పార్టీ ఏలూరు తరఫున అందరికీ ఉపయోగపడే కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారికి మీ అందరి సమక్షంలో, మీడియా సమక్షంలో థ్యాంక్ యూ చెప్తున్నా.